ఓకే. సో హలో గైస్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? దిస్ ఈజ్ ఐలిసన్. మీరు చూస్తున్నారు F02 రైడర్ని. సో మన దగ్గరికి ఫైనలీ మీరు చూసుకోవచ్చు కొత్త అపాచీ RTX 300 వచ్చేసిందనమాట. సో ఇది లాంచ్ అయ్యి చాలా రోజులైంది, కానీ మన వరకు రావడానికి అండ్ షోరూమ్స్ వరకు రావడానికి చాలా టైం తీసుకుంది. సో ఫైనలీ మనం ఈ బైక్ ఎలా ఉంది అనేది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం ఈరోజు. సో ఇందులో ఏమేమి మోడ్స్ ఉన్నాయి అండ్ టూరింగ్కి పనికొస్తుందా, ఆఫ్ రోడ్కి పనికొస్తుందా లేదా, అండ్ ఇంకా ఏమేమి స్పెషల్ థింగ్స్ ఉన్నాయి ఈ బైక్లో అనేది ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం. సో చలో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్లీ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మీరు చూసుకోవచ్చు, డిజైన్ వైజ్ దీనికి పేరు పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా గుడ్ లుకింగ్ ఉంది అండ్ చూడడానికి అయితే చాలా అమేజింగ్గా అనిపిస్తుంది అనమాట. సో ఫ్రంట్ సైడ్ మనం మంచి హెడ్ ల్యాంప్స్ చూసుకోవచ్చు విత్ అమేజింగ్ డిఆర్ఎల్స్. లెట్ మీ జస్ట్ టర్న్ ఇట్ ఆన్. చూసుకోవచ్చు ఆ డిఆర్ఎల్స్ చాలా గుడ్ లుకింగ్ ఉన్నాయి అండ్ ఫ్రంట్ ర్యాక్ కూడా చూసుకోవచ్చు, ఇది అడిషనల్గా ఫిట్ ఆన్ చేయించారు. సో దానివల్ల కూడా కొంచెం హైలైట్గా కనిపిస్తుంది అండ్ పెద్ద విండ్షీల్డ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దిస్ ఈజ్ లుకింగ్ వెరీ నైస్. ఫ్రంట్ సైడ్ గోల్డెన్ USD అబ్జర్వ్ చేయొచ్చు మీరు. సో ఈ లైట్స్ మీరు చూసుకుంటే సెంటర్లో ఉన్న 2 లైట్స్ హై బీమ్ అనమాట అండ్ మీకు సైడ్స్కి ఉన్న లైట్స్ లో బీమ్. అలాగే సైడ్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే కలర్ చూసుకోవచ్చు, బ్లూ కలర్ ఉంది మన దగ్గర. సో మల్టీ కలర్ ఉంటుంది అనమాట. సో షైనీ బ్లూ కలర్ అండ్ మ్యాటీ ఫినిష్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అండ్ TVS లోగో ఉంటుంది, అపాచీ RTX అని మంచి బ్రాండింగ్ కనిపిస్తుంది ఇక్కడ. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ కొన్ని వెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. సో ఎయిర్ ఫ్లో ఉండడం కోసం ఇక్కడ వెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఎయిర్ ఫ్లో కూడా ఎలా ఉంటుందంటే మన థైస్కి టచ్ కాకుండా ఇలా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఆ ఇంజన్ డిజైన్ కూడా మీరు చూసుకోవచ్చు, TVS రేసింగ్ అని బ్రాండింగ్ ఉంది అండ్ అలాగే ర్యాలీ స్పెక్ అని మనకు మంచి గ్రిల్స్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇంజన్ ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు. సో ఓవరాల్ సైడ్ ప్రొఫైల్ అంతా మీరు చూసుకుంటే చాలా లెంతీగా అనిపిస్తుంది, కొంచెం బల్కీనెస్ ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. సో నాకైతే పర్సనలీ ఈ డిజైన్ చాలా నచ్చింది. అలాగే బల్కీ ఎగ్జాస్ట్, పెద్ద ఎగ్జాస్ట్, దట్టు అప్వర్డ్ ఎగ్జాస్ట్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ ఈ గ్రిల్స్ అన్ని వైట్ ఫినిష్ ఇచ్చారు, ఇవి కూడా కొంచెం హైలైట్గా కనిపిస్తున్నాయి ఈ బ్లూ కలర్కి. అండ్ 300 అని ఇక్కడ బ్రాండింగ్ మీరు చూసుకోవచ్చు. అండ్ ఒక మంచి టైల్ ర్యాక్ కూడా ఇస్తున్నారు. రియర్ ప్రొఫైల్ అంతా మీరు చూసుకుంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా గుడ్ లుకింగ్ అనిపిస్తుంది. ఫ్రంట్ కన్నా రియరే చాలా గుడ్ లుకింగ్ అనిపిస్తుంది అనమాట. సో ఆ ఎగ్జాస్ట్, ఆ టైల్ ర్యాక్, ఆ బల్కీ ఫినిష్ అంతా చాలా గుడ్ లుకింగ్ అనిపిస్తుంది. అండ్ ఒక చిన్న మడ్ ఫ్లాప్ కూడా ఇస్తున్నారు అనమాట, మీరు చూసుకోవచ్చు. సింగిల్ సైడ్ మడ్ ఫ్లాప్ ఇస్తున్నారు అండ్ ఫుల్లీ LED టైల్ ల్యాంప్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు విత్ అమేజింగ్ టర్న్ ఇండికేటర్స్. సో సిమిలర్ టు RTI 310 టైప్ టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయన్నమాట దీంట్లో. సీట్ కూడా చూసుకుంటే స్టెప్ సీట్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ కంఫర్టబుల్గా అనిపించింది నాకు రైడింగ్ చేసేటప్పుడు. సో పిలియన్ కంఫర్ట్ కూడా మనం చూసుకుంటే పిలియన్ సీట్ కూడా కంఫర్టబుల్ అనిపిస్తుంది. సో రైడర్ సీట్ అయితే ఆబ్వియస్లీ కంఫర్టబుల్ ఉంది అండ్ పై వరకు ఉందన్నమాట. సో స్పేషియస్గా ఉంటుంది. సో దీని డిజైన్, దీని స్టిచ్చింగ్ అంతా మీరు చూసుకుంటే చాలా గుడ్ లుకింగ్ ఉంది అండ్ RTX అని బ్రాండింగ్ ఉందన్నమాట ఇక్కడ. కమింగ్ టు దిస్ టైల్ ర్యాక్, ఇది మనకు టాప్ మోడల్ కాబట్టి దీంట్లో ఇన్బిల్డ్గా ఫిట్ ఆన్ అయి ఉంటుంది అనమాట. సో మీరు బేస్ మోడల్ తీసుకుంటే ఈ టైల్ ర్యాక్ మీకు రాదు. సో BTO వర్షన్ తీసుకున్నా కూడా మీకు ఈ టైల్ ర్యాక్ వస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తున్న ఫ్రంట్ ర్యాక్, నకిల్ గార్డ్స్, ఇవన్నీ మీరు అడిషనల్గా యాక్సరీస్లో ఫిట్ ఆన్ చేసుకోవాలన్నమాట. మీరు BTO తీసుకున్నా లేదా టాప్ వేరియంట్ తీసుకున్నా కూడా. కాకపోతే ఈ విండ్షీల్డ్ అండ్ టైల్ ర్యాక్ ఉంది కదా, ఇది టాప్ వేరియంట్ అండ్ BTO వర్షన్లో ఇన్బిల్ట్ వస్తుంది. ఓవరాల్ లుక్ వైజ్ చూసుకుంటే చాలా గుడ్ లుకింగ్ ఉంది అండ్ రోడ్ ప్రైన్స్ కూడా చాలా అమేజింగ్ ఉందన్నమాట దీన్ని. సో చాలామంది చెక్అవుట్ చేస్తారు. సో కొత్తగా వచ్చింది, కొత్తగా ఫ్రెష్గా యూనిక్గా కనిపిస్తుంది కాబట్టి ఇది చాలా ఐ క్యాచింగ్ ఉంటుంది, చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది. ఫ్యూయల్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 12.5 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఇస్తున్నారు అండ్ అలాగే మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఒక 35-36 అలా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. లైక్ కంపెనీ రేటెడ్గా మీరు చూసుకుంటే ఒక 35 మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ మీరు లైక్ ఇన్ పర్సన్లో మీరు దీని ఓనర్షిప్స్లో అండ్ ఓనర్స్ని అడిగితే
ఒక 30-32 అలా చెప్తున్నారనమాట. సో ఓవరాల్గా మీరు చూసుకుంటే ఒక 30-35 మధ్యలో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని మైలేజ్. 300 సీసీకి ఈ మైలేజ్ ఎఫిషియెంటా కాదా అనేది మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి. సో ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇక్కడ 299.1 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఇది కొత్త ఇంజన్, టీవీఎస్ వాళ్ళు తయారు చేసిన కొత్త ఇంజన్ అనమాట. ప్రీవియస్లీ మనం చూసుకుంటే RR310 అండ్ RTR310 చూసుకుంటే BMWతో కొలాబరేట్ అయ్యి వాళ్ళు ఇంజన్ కానీ డిజైన్ కానీ ఇవన్నీ చేశారు. కాకపోతే టీవీఎస్ వాళ్ళు వాళ్ళకే సొంతంగా ఒక 300 సీసీ ఇంజన్ కావాలి, కొత్త డిజైన్ కావాలి అని RTXలో కొత్త ఇంజన్ డిజైన్ చేశారు. అండ్ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. సో ఇందులో మనకు ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది, అలాగే క్విక్ షిఫ్టర్ ఉంటుంది. సో చాలా అమేజింగ్ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. అలాగే ఇది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది 36 PS ఆఫ్ పవర్ అండ్ 28.5 Nm ఆఫ్ టార్క్. సో ఇనిషియల్ పుల్ చూసుకుంటే డీసెంట్ అనిపించింది అండ్ లాంగ్ రన్లో కూడా సపోజ్ మనం టూర్ మోడ్ అలా పెట్టినప్పుడు కొంచెం థ్రాటల్ రెస్పాన్స్ బాగుంది. సో అర్బన్ మోడ్ అండ్ రెయిన్ మోడ్లో మీకు ABS బాగా పనిచేస్తుంది, ట్రాక్షన్ కంట్రోల్ బాగా పనిచేస్తుంది. సో దానివల్ల థ్రాటల్ రెస్పాన్స్ కొంచెం స్లో ఉంటుంది అనమాట. ఆబ్వియస్లీ రైడ్ బై వైర్ టెక్నాలజీ కాబట్టి సో ECUకి మనకు అకార్డింగ్గా మోడ్స్కి అకార్డింగ్గా అది సెన్స్ చేసి మీకు థ్రాటల్ రెస్పాన్స్ ఇస్తుంది. ఒకవేళ మీరు టూర్ మోడ్ అండ్ ర్యాలీ మోడ్లో ఉంటే అక్కడ చాలా క్విక్ రెస్పాన్స్ ఉందన్నమాట. ఒక్కసారి మీరు ఇలా పుల్ చేయగానే థ్రాటల్ రెస్పాన్స్ చాలా బాగుంది అండ్ టార్క్ కూడా అక్కడ బాగా పనిచేస్తుంది అనమాట. ఓవరాల్ మీరు టూరింగ్ చేయాలి, ఎక్కువగా మోస్ట్లీ టూరింగే మీ ఫోకస్ అనుకుంటే ఇది పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. సో రైడింగ్ వైజ్ అయితే మీకు ఎక్కడ డిస్కంఫర్ట్ ఉండదు. అలాగే ఈ బైక్లో అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వీల్స్ చూసుకుంటే ఇక్కడ బోత్ సైడ్స్ మనకు అల్లాయ్ వీల్స్ ఉంటాయి అండ్ ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే 19 ఇంచ్ అల్లాయ్ వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ 110/90 సైజ్ ఉంటుంది అనమాట. RTX అని స్ట్రాపింగ్ కూడా ఉందన్నమాట. సో రన్నింగ్లో కొంచెం హైలైట్గా కనిపిస్తుంది. ఫ్రంట్ బ్రేకింగ్ చూసుకుంటే 320mm డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్రాండింగ్ లాంటిది ఏం లేదు. సో ఇది ఏ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేయలేదు కానీ సో కొన్ని బ్రాండ్స్ ఉంటాయి మనకు జస్ట్ బ్రేక్ డిజైన్ చేసి ఇస్తాయి కానీ వాళ్ళ బ్రాండింగ్ ప్రొవైడ్ చేయండి అని చెప్పవు అనమాట. సో అలాంటప్పుడు ఇలా బ్రాండింగ్ లేకుండా ఉంటుంది. సో డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది. సో చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది బ్రేకింగ్ నేను టెస్ట్ చేసినప్పుడు అయితే. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే 41mm అప్సైడ్ డౌన్ ఫోక్ సస్పెన్షన్ అనమాట అండ్ గోల్డెన్ UHD మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో చాలా గుడ్ లుకింగ్ ఉంది అండ్ సస్పెన్షన్ క్వాలిటీ కూడా టాప్ నాచ్ ఉందన్నమాట. చాలా స్మూత్ అనిపిస్తుంది. సిమిలర్లీ రియర్ సైడ్ వీల్ చూసుకున్న 17 ఇంచ్ అల్లాయ్ వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మనం టైర్ సైజ్ చూసుకుంటే 150/70 ఉంటుంది. R17 టైర్ అనమాట అండ్ అలాగే యూరో గ్రిప్ టైర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో బోత్ వీల్స్ మనకు యూరో గ్రిప్పే ఉంటాయి. రియర్ సైడ్ బ్రేకింగ్ చూసుకుంటే 240mm డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ స్విచబుల్ ABS ఉంటుంది, డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది. సో మీరు మోడ్కి అకార్డింగ్గా మీరు ఈ ABSని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ర్యాలీ మోడ్లో ఉన్నారు అనుకుంటే మీరు ఈ ABSని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో బ్రేకింగ్ క్వాలిటీ చూసుకుంటే టాప్ నాచ్ ఉంది. రియర్ సస్పెన్షన్ చూసుకుంటే మోనోషాక్ అబ్జర్వర్ ఇస్తున్నారు. సర్ప్రైజింగ్లీ నాకు ఇది కూడా చాలా స్మూత్ అనిపించింది. సో సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఇక్కడ 835mm సీట్ హైట్ అనమాట అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 200mm గ్రౌండ్ క్లియరెన్స్. సో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో మీరు ఆఫ్ రోడ్ చేసినా కూడా ఎక్కువ ఇబ్బంది అయితే ఏమి ఉండదు మీకు. అండ్ సీట్ హైట్ గురించి మీరు తప్పకుండా ఆబ్వియస్లీ షోరూమ్కి వెళ్ళి చూడాలంటే వెహికల్స్ అయితే లేవు. బట్ 835mm అంటే మీరు ఒక 5'8", 5'9" ఉంటే సరిపోతుంది మీకు. సో మరీ 5'5", 5'4" అలా ఉంటే మాత్రం మీకు కొంచెం ఇబ్బంది ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. లేదా మీకు బయట ఎక్కడైనా వెహికల్ దొరికితే ఒక్కసారి దీని మీద కూర్చొని చూడండి. అండ్ కర్వ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే 180 kg ఆఫ్ వెయిట్ అనమాట. సో చాలా వెయిట్లెస్ అనిపిస్తుంది. సో డిస్ట్రిబ్యూషన్ చాలా బాగుందన్నమాట, వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఈ బైక్లో. సో దానివల్ల మీకు చాలా ఈజీ టు కంట్రోల్ అండ్ వెయిట్లెస్గా ఫీల్ ఉందన్నమాట. ఓకే గైస్, సో మీరు మన దగ్గర చూసుకోవచ్చు కొత్త అపాచీ RTX 300 ఉంది. సో దీని రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది ఒకసారి రైడ్ చేసి చూద్దాము. సో ఓవరాల్ POV అంతా మీరు చూసుకోవచ్చు, చాలా వైడ్ అండ్ చాలా బ్రాడ్ లుకింగ్ ఉంది. సో ఓకే, స్టార్ట్ చేద్దాం ఒకసారి. ఓకే, నైస్, లుక్ అట్ దట్ ఎగ్జాస్ట్ సౌండ్. చలో, ప్రజెంట్ అర్బన్ మోడ్లో ఉంది, మీరు చూసుకోవచ్చు. The TFT is looking so good. Wow, చాలా వెయిట్లెస్ అనిపిస్తుంది పర్సనలీ నాకు. ఇనిషియల్ పికప్ ఈజ్ అమేజింగ్, పవర్ ఈజ్ అమేజింగ్ అండ్ మోస్ట్లీ చెప్పాలంటే టూరింగ్కి చాలా బాగుంటుంది. ఆఫ్ రోడ్ కూడా చూద్దాము, బట్ టూరింగ్కి చాలా బాగుంటుంది. సో దీంట్లో ఉన్న మోడ్స్ కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఒకసారి. హ్యాండ్లింగ్ బాగుంది, కంఫర్ట్ బాగుంది, అప్రైట్ పొజిషన్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది టూరింగ్కి అయితే. పవర్ వైజ్ చూసుకుంటే ఆ టోటల్ రెస్పాన్స్ మీరు చూసుకోవచ్చు. అర్బన్ మోడ్లో ఉంది కాబట్టి కొంచెం స్లో ఉంటుంది రెస్పాన్స్. బట్ ఒకసారి మనం టూర్ మోడ్ అండ్ ర్యాలీ మోడ్కి పెట్టాక రైడ్ బై వైర్ యాక్టివ్గా పనిచేసి మనకు థ్రాటల్ రెస్పాన్స్ చాలా క్లియర్గా ఉంటుంది అండ్ హై స్పీడ్ అలర్ట్ కూడా చూపిస్తుంది, మీరు చూసుకోవచ్చు.
చాలా స్పోర్టీ ఫీల్ ఉంది, చాలా రిఫైన్మెంట్ ఉంది. ఓకే, ఒకసారి యూటర్న్స్ చేసి చూద్దాం. టర్న్ రేడియస్ చూసుకుంటే మీరు ఇట్స్ గుడ్. లుక్ ఎట్ దట్ పుల్. గ్రిప్ కూడా చాలా బాగుంది, కంట్రోల్ బాగుంది దీన్ని. సో ఆబ్వియస్లీ న్యూ బైక్, రిఫైన్మెంట్ ఉంది, చాలా ఉంది, బట్ ఇంకా సర్వీస్ కాలేదన్నమాట దీన్ని. సో సర్వీస్ అయ్యాక ఇంకా బాగుంటుంది. సో లాంగ్ రైడ్స్ చాలా బాగా చేయొచ్చు దీంట్లో. టీవీఎస్ వాళ్ళు ఈసారి డీటెయిలింగ్ చాలా బాగా మెన్షన్ చేశారు దీంట్లో. ఐ టెల్ యూ వాట్, ఈజీ టు రైడ్ అనిపిస్తుంది నాకు. ఓకే, గేర్ షిఫ్టింగ్ కూడా చాలా స్మూత్ ఉంది. టర్నింగ్స్ కూడా మీరు చూసుకుంటే టర్నింగ్స్ కూడా డీసెంట్గా చేయొచ్చు. అండ్ బ్రేకింగ్ చూసుకుంటే బ్రేకింగ్ ఈజ్ రియలీ గుడ్. అండ్ సస్పెన్షన్ క్వాలిటీ కూడా అమేజింగ్ ఉంది. స్మూత్ సస్పెన్షన్స్ ఇచ్చారనమాట దీనిలో, చాలా స్మూత్ సస్పెన్షన్. ఐ మీన్ క్లోజ్ ద థ్రాటిల్ టు చేంజ్ ద మోడ్. ఓకే, రైడింగ్ మోడ్స్ మీరు చేంజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ నుంచే చేంజ్ చేయొచ్చు, బటన్స్ ఉంటాయి అన్నమాట. సో బటన్స్లో రైడ్ మోడ్, రెయిన్ మోడ్ పెట్టాం. రెయిన్ మోడ్ అవసరం లేదు మనకి, ఇప్పుడు టూర్లో పెడదాం. క్లోజ్ థ్రాటిల్ టూర్ మోడ్. సో యానిమేషన్స్ కూడా మారిపోతాయి. ఓకే. సో అర్బన్ మోడ్లో మీకు థ్రాటిల్ రెస్పాన్స్ స్లో ఉంది. టూర్ మోడ్లో మీకు చాలా క్విక్ ఉందన్నమాట. లుక్ ఎట్ దట్ పవర్. వావ్. ర్యాలీ మోడ్ అంటే మనం ఆఫ్ రోడ్ వెళ్ళాక ర్యాలీ మోడ్ ఆన్ చేసుకోవాలి. సో అక్కడ కూడా థ్రాటిల్ రెస్పాన్స్ చాలా బాగుంటుంది. సో ఈ టూర్ మోడ్ అండ్ ర్యాలీ మోడ్లో రెస్పాన్స్ బాగుంటుంది. రెయిన్ మోడ్ అండ్ అర్బన్ మోడ్లో సేఫ్టీ వైజ్ బాగుంటుంది. ట్రాక్షన్ కంట్రోల్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, అలాగే ఏబిఎస్ బాగా పనిచేస్తుంది అనమాట. ఓవరాల్ బ్రేకింగ్ ఈజ్ గుడ్, సస్పెన్షన్ క్వాలిటీ ఈజ్ గుడ్, అండ్ అలాగే పవర్ ఈజ్ గుడ్. అండ్ ఈ ఆర్పిఎం యానిమేషన్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. సో ఒక్కొక్క మోడ్కి ఒక్కొక్క యానిమేషన్ వస్తుంది. గుడ్. ఈ వెహికల్లో మనం కాన్సోల్ చూసుకుంటే మీరు చూసుకోవచ్చు. లెట్ మీ టర్న్ ఇట్ ఆన్. సో యానిమేషన్స్ చూసుకోవచ్చు, చాలా గుడ్ లుకింగ్ ఉంటాయి, టీవీఎస్ రేసింగ్ అని. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 5-inch కలర్ టీఎఫ్టీ డిస్ప్లే ఉంటుంది. అండ్ ఇది మన హోమ్ పేజ్ అనమాట. అండ్ బ్యూటిఫుల్ ఆర్పిఎం మీటర్ ఉంటుంది. సో ఒక్కొక్క మోడ్కి ఒక్కొక్క హోమ్ పేజ్ డిజైన్ ఉంటుంది. సో అది కూడా నేను చూపిస్తాను. ప్రెజెంట్ అయితే అర్బన్ మోడ్లో ఉంది. అండ్ సెంటర్లో స్పీడోమీటర్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ గేర్ ఇండికేషన్ ఉంది, అండ్ టైం చూపిస్తుంది, అలాగే ఫ్యూల్ ఇండికేషన్ ఉంటుంది, అండ్ కూలింగ్ టెంపరేచర్ కూడా చూపిస్తుంది అనమాట ఇక్కడ. అండ్ మీరు చూసుకుంటే ఇక్కడ చాలా బంచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లైక్ ఓడో ఉంటుంది, టాప్ స్పీడ్ చూపిస్తుంది, అండ్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ చూపిస్తుంది, అండ్ రేంజ్ కూడా చూపిస్తుంది అనమాట. అండ్ అర్బన్ మోడ్ కాబట్టి ఇక్కడ సిటీ టైప్ యానిమేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. మీరు చూసుకోవచ్చు ఇక్కడ బటన్స్ ఉంటాయి. బటన్స్ నుంచి మనం చాలా కంట్రోల్స్ చేసుకోవచ్చు. సో అప్వర్డ్ బటన్ ఉంటుంది అనమాట, దాన్ని ప్రెస్ చేస్తే మనకు మోడ్స్ చేంజ్ అవుతాయి. సో హోమ్ పేజ్ మనకు చేంజ్ అయిపోతుంది. మీరు చూసుకోవచ్చు రెయిన్ మోడ్ అయితే ఇలా ఉంటుంది. అండ్ అలాగే టూర్ మోడ్లో మీరు చూసుకుంటే మొత్తం ఆర్పిఎం మీటర్ అంతా చేంజ్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఈ డిజైన్ కూడా చేంజ్ అయిపోయింది అనమాట. సో ఈ కింద ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా సేమే ఉంటుంది. అండ్ ర్యాలీ మోడ్లో ఇక్కడ మౌంటైన్స్ టైప్ డిజైన్ ఉందన్నమాట. సో మెన్యూ లోపలికి వెళ్తే ఇక్కడ ఫస్ట్లీ రైడింగ్ మోడ్స్ ఉంటాయి అనమాట. సో రైడ్ మోడ్లో మనం చూసుకుంటే అర్బన్, రెయిన్, టూర్ అండ్ ర్యాలీ ఉంటుంది. సో అర్బన్ మోడ్ అంటే ఏంటంటే మనకు ఇక్కడ థ్రాటిల్ రెస్పాన్స్ మినిమల్గా ఉంటుంది, అలాగే ఏబిఎస్ బాగా పనిచేస్తుంది, అండ్ ట్రాక్షన్ కంట్రోల్ బాగా పనిచేస్తుంది అనమాట. సో సిటీలో రైడ్ చేస్తారు కాబట్టి సేఫ్టీ వైజ్ బాగుండాలని చెప్పి ఇలా డిజైన్ చేశారు.
అండ్ రెయిన్ మోడ్లో ట్రాక్షన్ కంట్రోల్ అండ్ ఏబిఎస్ ఇంకా ఎఫిషియెంట్గా పనిచేస్తాయి. అండ్ థ్రాటల్ రెస్పాన్స్ కూడా మీకు మినిమల్ అయిపోతుంది అనమాట. సో ఎక్కడ స్కిడ్ అవ్వకుండా సేఫ్టీగా రైడ్ చేయాలని చెప్పి ఇలా డిజైన్ చేశారు రెయిన్ మోడ్లో. అండ్ టూర్ మోడ్లో చూసుకుంటే థ్రాటల్ రెస్పాన్స్ చాలా క్విక్ ఉంటుంది. సో ఏబిఎస్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా బాగా పనిచేస్తుంది అండ్ థ్రాటల్ రెస్పాన్స్ చాలా క్విక్ ఉంటుంది. సో ర్యాలీ మోడ్లో మనం చూసుకుంటే ఇక్కడ థ్రాటల్ రెస్పాన్స్ చాలా క్విక్ ఉంటుంది అండ్ రియర్ ఏబిఎస్ ఆఫ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మీరు ఆఫ్ రోడ్ చేస్తారు కాబట్టి అక్కడ మీ వీల్ రొటేట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ రియర్ ఏబిఎస్ అనేది ఆఫ్ అయిపోతుంది. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా మీకు మినిమల్ అయిపోతుంది అనమాట. ట్రిప్ డీటెయిల్స్ చూసుకుంటే డే ట్రిప్ మీటర్ ఉంటుంది అండ్ ఇక్కడ మనకు చాలా బంచ్ ఆఫ్ ఆప్షన్ ఉంటుంది. లైక్ టాప్ స్పీడ్, ఫ్యూయల్ కన్సంప్షన్, యావరేజ్ ఇవన్నీ చూపిస్తుంది అనమాట. అండ్ ట్రిప్ ఏ ఉంటుంది అండ్ ట్రిప్ బి ఉంటుంది, ఆబ్వియస్లీ సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ట్రిప్ సి కూడా ఇస్తున్నారు అనమాట. అండ్ ల్యాంప్ కంట్రోల్ ఉంటుంది. సో దీంట్లో హెడ్ ల్యాంప్ మోడ్స్ ఉంటాయి అనమాట. ఆటోమేటిక్గా ల్యాంప్స్ అనేవి మీకు బ్రైట్నెస్ బట్టి అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. సో దాన్ని కూడా మీరు ఆటో ఉంటుంది, దాన్ని ఆఫ్ చేసుకోవచ్చు మీకు అవసరం లేదనుకుంటే. సో ఈ వెహికల్లో మనకు డైనమిక్ హెడ్ ల్యాంప్స్ ఇస్తున్నారు కాబట్టి మీ స్పీడ్ని బట్టి మీ హెడ్ ల్యాంప్ అనేది దాని ఇంటెన్సిటీ పెరుగుతుంది. సో ఒకవేళ ఎక్కువ స్పీడ్ చేస్తున్నారంటే ఎక్కువ లైటింగ్ వస్తుంది, తక్కువ స్పీడింగ్ ఉంటే తక్కువ లైటింగ్ వస్తుంది. అండ్ టేక్ మీ హోమ్ ఆప్షన్ ఉంటుంది అనమాట. లైక్ మీరు 10 సెకండ్స్, 20 సెకండ్స్, 30 సెకండ్స్ ఇది సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ 30 సెకండ్స్ పెట్టారనుకోండి, సో మీరు కీ ఆఫ్ చేసేసినా కూడా మీ లైట్స్ ఈ 10 సెకండ్స్ ఉంటాయన్నమాట ఆన్లోనే. ఎందుకంటే ఒకవేళ మీరు ఇంటికి వెళ్ళాక మీకు అక్కడ లైటింగ్ ఏమీ లేదనుకుంటే మీ వెహికల్ లైట్స్ మీకు సపోర్ట్ చేస్తాయి అక్కడ. అలాగే వెల్కమ్ ల్యాంప్స్ ఉంటాయన్నమాట. సో దీన్ని కూడా మీరు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో డిఆర్ఎస్లో కూడా మనకు ఒక చిన్న యానిమేషన్ టైప్ ఉంటుంది అనమాట. సో బార్ ఎల్ఈడి లాగా చూపిస్తుంది. సో దీన్ని కూడా మీరు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ వెహికల్ కంట్రోల్లో మనం చూసుకుంటే ట్రాక్షన్ కంట్రోల్ అండ్ క్విక్ షిఫ్టర్ని మీరు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. టైర్ ప్రెషర్ చూసుకోవచ్చు ఇక్కడ. సో ఈ టైర్ ప్రెషర్ మనకు టాప్ వేరియంట్లో రాదు, బీటీఓ వర్షన్లో వస్తుంది అనమాట. కనెక్టివిటీ ఉంటుంది. సో పెయిడ్ డివైసెస్ లైక్ బ్లూటూత్తో మీరు కనెక్ట్ అయిన తర్వాత టీవీఎస్ యాప్ కూడా ఉంటుంది. సో దాంతో మీరు సింక్రనైజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కంట్రోల్స్ చేసుకోవచ్చు అనమాట. సో డు నాట్ డిస్టర్బ్ మోడ్ కూడా ఉంది. అండ్ ఇంకొక అమేజింగ్ ఫీచర్ ఏంటి అంటే గోప్రో కంట్రోల్ కూడా ఉంటుంది అనమాట. మీ గోప్రోని ఈ కాన్సోల్తో కనెక్ట్ చేసి మీరు రికార్డ్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ చిన్న చిన్న ఆప్షన్స్ ఉంటాయి అనమాట, గోప్రో కంట్రోల్స్ ఉంటాయి. సో అది కూడా చాలా మంచి ఫీచర్. అండ్ మై వెహికల్లో మీరు సర్వీస్ డ్యూ ఎప్పుడు ఉంది అండ్ అలాగే పర్ఫార్మెన్స్ రికార్డ్ ఏంటి అండ్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ బైక్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. లైక్ మీరు చూసుకోవచ్చు, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది, క్విక్ షిఫ్టర్ ఉంది, టైర్ ప్రెషర్ లేదు, అండ్ డైనమిక్ హెడ్ ల్యాంప్ కంట్రోల్ ఉంది, అలాగే గోప్రో కంట్రోల్ ఉందన్నమాట. సో ఏమేమి ఉన్నాయనేది ఇక్కడ డిస్ప్లే చేసి చూపిస్తున్నారు. అలాగే డిస్ప్లే సెటప్ ఉంటుంది. సో కస్టమ్ విడ్జెట్స్ ఉంటాయన్నమాట. మనం హోమ్ పేజ్లో చూసిన విడ్జెట్స్ అన్ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలి అనేది మీరు సెట్ చేసుకోవచ్చు అక్కడ. అండ్ డిస్ప్లే బ్రైట్నెస్ ఉంటుంది. సో ఆటోలో ఉంది. సో మనం ప్రెజెంట్ దీన్ని ఒకసారి ఆఫ్ చేసి ఫుల్ బ్రైట్నెస్ పెడదాం. సో ఫుల్ బ్రైట్నెస్లో ఇలా కనిపిస్తుంది మీకు. అండ్ డిస్ప్లే థీమ్ ఉంటుంది అనమాట. సో ఆటోలో ఉంది. సో దీన్ని లైట్ అండ్ డార్క్ కూడా పెట్టుకోవచ్చు. ఒక్కసారి డార్క్ మోడ్ పెట్టి చూద్దాం ఎలా ఉంటుందో. చూసుకోవచ్చు, హోమ్ పేజ్కి వెళ్తే మనం డార్క్ మోడ్లో ఇలా కనిపిస్తుంది. అండ్ హై స్పీడ్ అలర్ట్ కూడా ఉంటుంది అనమాట. సో ఎంత స్పీడ్కి మనకు అలర్ట్ కావాలి అనేది కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ 80లో ఉంది, మీరు 90, 100 ఏది కావాలంటే అది సెట్ చేసుకోవచ్చు. అండ్ క్లాక్ సెట్టింగ్స్ ఉంటాయి. క్లాక్ సెట్టింగ్స్ ఆటో సింక్రనైజేషన్ ఉంటుంది. అండ్ టైంని మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ టైం ఫార్మాట్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్ ఇన్ దిస్ TFT డిస్ప్లే. అండ్ నేను చెప్పినట్టు ఈ విడ్జెట్స్ అన్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో మీరు మెన్యూ లోపలికి వెళ్ళినప్పుడు కూడా బంచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లైక్ ఏ మోడ్లో ఉన్నారు అండ్ స్పీడ్ ఎంత వెళ్తున్నారు, గేర్ ఇండికేషన్, లో ఫ్యూయల్ ఇండికేషన్, అండ్ అలాగే ఫ్యూయల్ ఇండికేషన్, అలాగే కూలెంట్ టెంపరేచర్ కూడా చూపిస్తుంది అనమాట. అండ్ ఓడో చూపిస్తుంది. సో ఓవరాల్గా ఇదైతే చాలా డీసెంట్ కాన్సోల్ అనమాట. సో RR310 అండ్ RTR310లో కూడా మనం చూసుకుంటే సిమిలర్ కైండ్ ఆఫ్ కాన్సోల్ ఉంటుంది. సో నాకైతే పర్సనల్ ఫేవరెట్ అనమాట ఇది. దీని ప్రోగ్రామింగ్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ టర్న్ ఇండికేషన్స్ చూసుకోవచ్చు. లో ఫ్యూయల్ ఇండికేషన్ ఉంది, అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఇండికేషన్ ఉంది, చెక్ ఇంజన్ ఉంది, అండ్ ABS ఇండికేషన్ ఉంది అనమాట. సో హ్యాండిల్ బార్స్ మీద మనం బటన్స్ అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ చాలా గుడ్ క్వాలిటీ బటన్స్ ఇచ్చారనమాట. సో కాన్సోల్ని కంట్రోల్ చేయడానికి ఇక్కడ అమేజింగ్ బటన్స్ ఇచ్చారు, చాలా గుడ్ క్వాలిటీలో ఉన్నాయి. అండ్ టర్న్ ఇండికేటర్ స్విచ్ చూసుకోవచ్చు మీరు. అండ్ హార్న్ చూసుకుంటే లౌడ్ హార్న్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ క్రూజ్ కంట్రోల్ బటన్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఈ క్రూజ్ కంట్రోల్ బటన్తో మీరు ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్ సెట్ చేసుకొని మీరు ఎఫిషియెంట్గా లైక్ ఈజీగా రైడ్ చేయొచ్చు అనమాట. సో చాలా కంఫర్టబుల్ ఉంటుంది ఈ క్రూజ్ కంట్రోల్ కూడా. అండ్ హజార్డ్ ఇండికేషన్ కూడా ఉందన్నమాట, మీరు చూసుకోవచ్చు. రైట్ సైడ్ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఇంజన్ కట్ ఆఫ్ స్విచ్ ఇచ్చారు. అండ్ అలాగే సెల్ఫ్ కూడా ఉంటుంది అనమాట ఇక్కడే. అలాగే లైట్ స్విచ్ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే హై బీమ్, లో బీమ్ అండ్ పాస్ స్విచ్ ఉంటుంది అనమాట. సో ట్రిగరింగ్ స్విచ్ ఇచ్చారు. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ ఇక్కడ అడ్జస్టబుల్ లీవర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో 4 స్టెప్స్లో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో బోత్ సైడ్స్ మనకు అడ్జస్టబుల్ లీవర్స్ ఇస్తున్నారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ బై TVS. సో ఈ బైక్లో మనం లైటింగ్ చూసుకుంటే డైనమిక్ LED హెడ్ ల్యాంప్ ఇస్తున్నారు. సో ఈ బైక్లో వాడిన లైట్స్ అన్ని LEDs అనమాట. అండ్ పర్టికులర్లీ మనం లైటింగ్ చూసుకుంటే
సో చూసుకోవచ్చు హై బీమ్ అండ్ లో బీమ్ చాలా బ్రైట్గా ఉన్నాయన్నమాట. సో మీ స్పీడ్కి అకార్డింగ్గా ఇది చేంజ్ కూడా అవుతుంది. సో నైట్ టైమ్స్ అయినా కానీ ఎక్కడైనా కానీ మీకు ఇది ఇబ్బంది లేకుండా రైడ్ చేయొచ్చు అనమాట. సో చాలా బ్రైట్ ఎల్ఈడీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో గుడ్ వర్క్ బై టీవీఎస్. సో ఈ బైక్ ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం. ఓకే గైస్, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ ఆఫ్ అపాచీ RTX 300. సో ఈ బైక్ అయితే నాకు చాలా మంచిగా అనిపించింది అండ్ చాలా గుడ్ లుకింగ్ అనిపించింది. సో పవర్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకున్నా కూడా చాలా బాగుంది. అండ్ బ్రేకింగ్, సస్పెన్షన్ టాప్ నాచ్ ఉన్నాయి. అండ్ మోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, 4 మోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక్కొక్క మోడ్ ఒక్కొక్క ఫీచర్తో చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, క్విక్ షిఫ్టర్ ఉంది, క్రూజ్ కంట్రోల్ కూడా ఉందన్నమాట. సో క్రూజ్ కంట్రోల్ కూడా మీరు బాగా యూజ్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు వేరియంట్స్ అండ్ ప్రైజింగ్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 3 వేరియంట్స్ ఉంటాయన్నమాట. బేస్ మోడల్ ఉంటుంది, టాప్ మోడల్ ఉంటుంది అండ్ BTO మోడల్ ఉంటుంది అనమాట. బిల్డ్ టు ఆర్డర్ మోడల్ అంటారు. సో బేస్ మోడల్లో మనం చూసుకుంటే ఓన్లీ 2 కలర్స్ వస్తాయి అనమాట. వైట్ కలర్ వస్తుంది అండ్ మిడ్ నైట్ బ్లాక్ కలర్ వస్తుంది అనమాట. సో 2 కలర్స్ మాత్రమే వస్తాయి. అండ్ ఈ బేస్ మోడల్కి మనం చూసుకుంటే మ్యాప్ నావిగేషన్ ఉండదు, బ్లూటూత్ కనెక్టివిటీ ఉండదు, కానీ TFT డిస్ప్లే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ టెయిల్ ర్యాక్ కూడా ఉండదు అనమాట. అడ్జస్టబుల్ సస్పెన్షన్స్ కూడా ఉండవు. అండ్ టాప్ మోడల్ చూసుకుంటే ఇక్కడ మనకు టెయిల్ ర్యాక్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇందులో చాలా కలర్స్ వస్తాయి అనమాట. వైట్ కలర్ వస్తుంది, బ్లాక్ కలర్ వస్తుంది అండ్ మన దగ్గర ఉన్న బ్లూ కలర్ కూడా వస్తుంది అనమాట. అండ్ ఇంకో కలర్ ఏంటంటే బ్రాంజ్ కలర్ వస్తుంది. కానీ ఒకవేళ మీరు BTO కలర్ తీసుకుంటే ఇప్పుడు చెప్పిన ఈ 4 కలర్స్ ప్లస్ ఇంకొక వైపర్ గ్రీన్ కలర్ వస్తుంది అనమాట. సో అది యూనిక్ కలర్. సో మీరు BTO తీసుకుంటే ఆ వైపర్ గ్రీన్నే తీసుకోవాలన్నమాట. ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే బేస్ మోడల్ మీకు ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 2,45,000 అలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ టాప్ మోడల్ ప్రైస్ మనం చూసుకుంటే 2,65,000 అలా ఉండొచ్చు. సో మీ సిటీకి అకార్డింగ్గా మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే BTO వర్షన్ తీసుకుంటే మీకు అరౌండ్ 2,90,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో 30,000 డిఫరెన్స్ ఉంటుంది టాప్ మోడల్కి అండ్ BTO వర్షన్కి. సో మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే టాప్ మోడల్ తీసుకోండి లేదా BTO తీసుకోండి. బేస్ మోడల్ మీకు అంత వర్త్ అనిపించదు. సో అడిషనల్ యాక్సరీస్ మీరు ఫిట్ ఆన్ చేసుకోవాలి అనుకుంటే నకల్ గాస్ చేసుకోవచ్చు అండ్ ఫ్రంట్ ర్యాక్ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ ఈ బైక్ గురించి మాట్లాడుకుంటే డిజైన్ చాలా బాగుంటుంది, చాలా మోడ్స్ ఉన్నాయి, పవర్ అండ్ పర్ఫార్మెన్స్ బాగుంది అండ్ ఇంకా అమేజింగ్ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. మీరు మ్యాప్ మిర్రరింగ్ చేసుకోవచ్చు, గూగుల్ మ్యాప్స్ని మీరు మిర్రర్ చేసుకోవచ్చు అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. చాలా బంచ్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ 5-inch కలర్ TFT డిస్ప్లే ఇస్తున్నారు. అండ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది అండ్ వెయిట్లెస్ ఫీల్ ఉందన్నమాట. కొంచెం సీట్ హైట్ ఎక్కువ అనిపించచ్చు షార్ట్ హైట్ ఉంటే. లేదు మీరు కొంచెం హైట్ బాగున్నారు, 5'10", 5'8" అలా ఉన్నారు అనుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. ఈజీ టు కంట్రోల్ ఉంటుంది. అండ్ టూరింగ్ చేయాలి, ఆఫ్ రోడింగ్ చేయాలి అనుకుంటే మాత్రం టూరింగ్ అయితే బాగా పనిచేస్తుంది. కానీ ఆఫ్ రోడింగ్కి అంత జస్టిస్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ప్యూర్లీ మేడ్ ఫర్ ఆఫ్ రోడ్, దిస్ ఈజ్ మేడ్ ఫర్ టూరింగ్ అనమాట. సో ఈ బడ్జెట్లో లైక్ బిలో 3 lakhs బడ్జెట్లో ఇలాంటి మంచి అడ్వెంచర్ మోటార్ సైకిల్ రావడం చాలా మంచి విషయం. సో బడ్జెట్లో ఒక మంచి అమేజింగ్ అడ్వెంచర్ మోటార్ సైకిల్ కావాలి అనుకుంటే మాత్రం ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీరు ఒకవేళ అనంతపూర్ సరౌండింగ్స్లో ఉంటే తప్పకుండా మన PMKR TVS షోరూమ్ అయితే విజిట్ అవ్వండి. మీకు చాలా మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి. సో ఈ వెహికల్ కూడా అనంతపూర్ PMKR TVSలోనే పర్చేస్ చేశారనమాట. సో మనకు ఈ వెహికల్ని ప్రొవైడ్ చేసిన సుధీర్ బ్రోకి కూడా చాలా థ్యాంక్స్. మనకు తెలిసిందే ఇది లాంచ్ అయ్యి చాలా 4 months అయిపోయింది, అయినా కూడా చాలా లేట్ చేశారు. దిస్ ఈజ్ ఫ్రమ్ కంపెనీ సైడ్, TVS సైడ్ నుంచి అనమాట. బట్ ఫైనలీ సేల్స్ అవుతున్నాయి అండ్ బుకింగ్స్ కూడా అవుతున్నాయి అండ్ డెలివరీస్ కూడా అవుతున్నాయి అనమాట. సో మీరు తొందరగా వెళ్ళి బుక్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా వేరే బైక్స్ కానీ కార్స్ కానీ రివ్యూస్ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. విల్ ట్రై బెస్ట్ టు డూ ఇట్. అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియోలో. అండ్ టేక్ కేర్, బాయ్.